తప్పడ మారుంగి తప్పడ తప్పడ మారుంగి దెబ్బలు పడతాయి రో రాజా దెబ్బలు పడతాయి రో అన్నట్టుగానే ఈ రిలీజ్ అయిన ప్రతి సినిమాకి దెబ్బలు పడ్డాయి. చాలా ధైర్యం చేసి చాలా సినిమాలు రిలీజ్ చేశారు, ఏది నిలబడలేదు. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 1720 కోట్లు కలెక్ట్ చేసింది. చైనాలో రిలీజ్ చేస్తే 81 కోటి వచ్చింది. అంటే ఓవరాల్ 1801 కోటి కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది. సో 1720 కోట్లు నిన్నటితో డిలీట్ అయిపోయింది. పుష్పరాజు 1722 కోట్లు నిన్నటితో కలెక్ట్ చేశాడు. అంటే మొన్న పోస్టర్ నిన్న రిలీజ్ అయింది 1705, నిన్న 17 కోట్లు కలెక్ట్ చేసింది ఓవరాల్. హిందీలో 9 నుంచి 10 కోట్ల వరకు వచ్చింది. సో ఓవరాల్ 1722 కోట్లు అంటే బాహుబలి 1720 కోట్లు అఫీషియల్గా డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే 22వ రోజు బాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఒకటి KGF 2 6 కోట్లు, జవాన్ 5.5 కోట్లు, స్త్రీ 2 5 కోట్ల 30 లక్షలతో 3 నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. ఆ మూడింటిని నిన్న 10 కోట్లతో లేపి పారేసింది. పుష్ప మనిషిలో నరాల్లోకి వెళ్ళిపోయింది. ఒక బాహుబలి రికార్డు పుష్ప తుడిచేసిందంటే ఏ విధంగా జనాల్లోకి వెళ్ళిందో ఆలోచించండి. నేను చాలాసార్లు చెప్పాను, నా ప్రతి రివ్యూలో చెప్తున్నాను, పుష్పను ఆపడం ఎవరి తరము కాదు. ఇక్కడ కొడితే సినిమా బాలీవుడ్లో రీసౌండ్ వస్తుంది. అంతలా ఓన్ చేసుకున్నారు సినిమాని. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేము. అలాగే ఇష్టం లేని సినిమాకి ఫ్యామిలీని తీసుకెళ్ళి మనం మెప్పించలేము. ఫ్యామిలీస్ అంటూ ఇష్టపడితే తండోపతండాలుగా వస్తారని పుష్ప నిరూపించింది. అంటే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, 1600 కోట్లు దాటింది పుష్పరాజు, 1800 కోట్ల వరకు వెళ్ళిపోతుందని క్రిటిక్స్ చెప్తున్నారు అని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకు అవసరం ఏముంది, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏముంది? నిజం అయితేనే కదా. ఎందుకంటే బాలీవుడ్లో సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు అయితే ప్రూఫ్స్ ఉన్నాయి. బాలీవుడ్ అంతా సైలెంట్గా మూసుకుని కూర్చుందంటే పుష్పరాజ్ విధ్వంసమే. ఎందుకంటే ఎవరికే సౌండ్ లేదు, రీసౌండ్ వస్తుంది. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు అన్నట్టు మైండ్ బ్లాక్ అయిపోయింది అక్కడ. ఎవరికి సౌండ్ లేదు, బాలీవుడ్ గప్చిప్ అయిపోయిందంటే పుష్పరాజ్ ఒరిజినల్ కలెక్షన్సే. అంటే పుష్ప రివ్యూలన్నీ ఒరిజినల్ రివ్యూలే, కలెక్షన్స్ అని ఒరిజినల్ కలెక్షన్స్ అని చెప్పడమన్న ఉద్దేశం. మరి ఇది ఇక్కడికే నా రివ్యూ నచ్చేటైతే